మాది అమ్ముడు పోయే అభిమానం కాదన్న, కరుడు కట్టిన అభిమానం. ఇష్టం నాది ఉంది, అవకాశం నాకు ఇస్తారు అనే భావన అయితే ఈ రోజు కాకుండా పూర్తి మళ్ళీ నేను విశ్వాసం, నాలో ఒక విశ్వాసం ఉంది, నాకు ఒక నమ్మకం కూడా ఉంది. ఇది టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మా ఆవేదనని పార్టీ దృష్టికి తీసుకెళ్తాం. మేము డిమాండ్ చేస్తున్నాం, నర్దం భాస్కర్ గౌడ్ గారికి ఈసారి సీటు రావాలి. ఆయన అన్ని మంచి పనులు చేస్తాడు, ఆయన స్వార్థపరుడు కాదు. ఈ సభాముఖంగా మీకు నమస్కారం చేసి కేసీఆర్ గారు జంఝామారుత జన నినాదమై గంటలు మోగించాలి. దీక్షలో తెలంగాణ, జై బోలో తెలంగాణ, గణగర్జనల జడివాన, జై బోలో తెలంగాణ, నిలువెల్ల గాయాల వీణ. రాష్ట్రాన్ని మేము సాధించుకోవడానికి మా కేసీఆర్ గారు న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, శాంతియుతంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తుంటే మీరు కావాల్సి గిచ్చి నొప్పిలేసిన దాన్ని అట్టు మీరు కావాల్సి ఈ ఉద్యమాన్ని పోలీసు వాళ్ళతో అణచివేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఉద్యమంలో ఎలాంటి అసంఘటన జరిగినా కేవలం బాధ్యత మీరే తీసుకోవాలి. ముఖ్యంగా ఎందుకంటే మా పార్టీ నాయకులు పర్మిషన్ ఇస్తే శాంతియుతంగా మా ఉద్యమాన్ని, మా ఒక వినతిని అసెంబ్లీలో చెప్తాం. మా ఒక కడుపు బాధని, మా పిల్లలు చనిపోయిన ఒక ఆత్మఘోషని మేము అసెంబ్లీలో మేము వెల్లవించుకుంటాం. దేశముఖులను దొర భూస్వాముల కడీల నుండి ఉరికించాం.